ఈ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే అంటే మీ రీల్స్లో బాగా కొన్ని వైరల్ అయిన కపుల్స్ టైప్లో ఉన్నవి ఉన్నాయి. మీ అంటే మీ జర్నీ చూసుకుంటే డిఫరెంట్ జోనర్లో వెళ్తున్నారు. ఈ జోనర్లో లక్ష్మణ్ ఎక్కడ పరిచయం అయ్యాడు? లక్ష్మణ్ ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎక్కడ పరిచయం అయ్యాడు గుర్తులేదు, కానీ ఇన్స్టాగ్రామ్లోనే. అంటే తంది వైజాగ్ నాది వైజాగే కదా, అలా ర్యాండమ్గా నన్ను ఫాలో కొట్టినట్టున్నాడు ఎప్పుడో ఇయర్ బ్యాక్ ఆర్ ఫ్యూ మంత్స్ బ్యాక్. అండ్ నేను కూడా ఫాలో బ్యాక్ అయ్యా. ఐ మీన్ ఐ హ్యావ్ సీన్ దిస్ గై సమ్వేర్ అండ్ మూవీస్లో ఎక్కువ చూస్తుండే కదా, మూవీస్లో చూసాను. అండ్ దెన్ ఐ గెట్ టు నోకి ఓకే ఈ అబ్బాయి ఇట్లా అరుస్తుండే బ్రో అని అరుస్తుండే. నేను అంతా చూడను, నేను అంతా అబ్జర్వ్ చేయను, ఐఎమ్ లైక్ మూవీస్ మాత్రమే చూస్తాను. అండ్ దెన్ స్లోగా వీ ట్రై టు మీట్ సో మెనీ టైమ్స్ అనమాట, ప్రమోషన్కి లేదంటే కలిసి వీడియోస్ చేద్దాం రీచ్ వస్తుంది అలా చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం. కానీ నేను అప్పుడు అంత ఇంట్రెస్ట్ చేయకపోతుండే. అండ్ దెన్ స్లోగా ప్రమోషన్స్ ఇద్దరు కలిపి చేయడం, ఒక ప్రమోషన్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 వీడియోస్ సరదాగా చేసుకుంటాం, అలా ఫ్రెండ్స్. సో ఓకే 2-3 వీడియోస్ అయితే కొంచెం మంచిగా రీచ్ వెళ్ళాయి. ఆ ప్రమోషన్లు కాదు, జస్ట్ ఫన్ వేలో వెళ్ళాయి అనమాట. సో ఇప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉందన్నమాట. సూపర్. అండ్ దట్ ఫిలిం వైపు వెళ్దాం. సో అంటే మనం చూసుకుంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సైడ్ ఏంటంటే కొంచెం సాంప్రదాయంగా అటువైపు ఉంటాం. సో ఇటువైపు రావాలని ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చింది మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచే ఒక స్టైలిష్ ఇది ఉండేది, అంటే కొంచెం బాగా రెడీ అవ్వాలి. అంటే రెడీ ఇన్ ద సెన్స్ మేకప్ కాదు, ఇప్పుడు కూడా నేను మేకప్ వేసుకుంటే నాకు సూట్ అవ్వదని ఐ బిలీవ్. అంటే సెటిల్ మేకప్స్ కూడా ఉంటాయి, బట్ నాకు పర్టికులర్గా న్యాచురల్గానే బాగుంటాను. నేను జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకో, బ్లష్ పెట్టుకో, లిప్స్టిక్ పెట్టుకో, యూ లుక్ గుడ్, బాగుంటాను అని నాకు అనిపిస్తుంది. సో బట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక కాన్ఫిడెన్స్, ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇఫ్ యూ లైక్ స్టైల్ గుడ్, అంటే ఇట్లా ఏమంటారు షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని లేదా స్లీవ్లెస్ వేసుకొని లేదా క్రాప్ టాప్స్ షార్ట్స్ వేసుకొని అందంగా కనిపించడం అని కాదు. లెట్ us take you're wearing a షార్ట్స్ వేసుకున్నా సరే కింద స్టాకిన్స్ వేసుకొని షార్ట్స్ వేసుకోవడం, షార్ట్స్కి ఏం సూట్ అవుతుంది, బూట్స్ వేసుకోవడం, దట్స్ కైండ్ ఆఫ్ స్టైలింగ్. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ స్టైలింగ్ పిచ్చి ఉండే. స్లోగా డెవలప్ అయ్యి అలా ఇటువైపు. ఫస్ట్ ఫిల్మ్ ఇది సిల్వర్ స్క్రీన్, ఫస్ట్ మూవీ అల్లూరి శ్రీ విష్ణు సార్ది. సో అది ఆడిషన్ అక్కడే అయ్యా? అంటే ఆడిషన్ ఇవ్వలేదో ఇచ్చారో నాకు అంత గుర్తులేదు, కానీ వైజాగ్లోనే ఫస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడే ఆ మూవీ అయింది. అండ్ దెన్ ఆ మూవీ అయిన తర్వాత టు బి ఆనెస్ట్ చాలా మూవీస్ చేశారు, అవి ఏది రిలీజ్ అవ్వలేదు. అందుకే నా స్టార్టింగ్లో అన్నారు. సో చాలా మూవీస్ రిలీజ్ అవ్వలేదు. సో పర్టికులర్గా ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నావా అని అంటే నేను చెప్పను నేను చేస్తున్నానా లేదా. లేటెస్ట్ ఒక మూవీలో నేను సెలెక్ట్ అయ్యి ఆ మూవీలో నేను వర్క్ చేసి అండ్ ఆ మూవీ బై మిస్టేక్ అది రిలీజ్ కూడా అయిపోయి, అంటే చాలా సినిమాలు అలాగే ఆగిపోతాయి. అంటే స్టార్టింగ్ అందరూ స్టార్ట్ చేస్తారు, బట్ మిడిల్ వచ్చేసరికి షూటింగ్ ప్రాబ్లం కావచ్చు, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, బట్ చాలా సినిమాలు మధ్యలో ఉండిపోతాయి. బట్ మనకి ఏంటంటే ఒక సినిమాలో మనం యాక్ట్ చేసినామంటే ఎలా ఉంటుంది అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడు చూపించుకుందాం అన్న, అలాంటప్పుడు ఆ సినిమా ఆగిపోతే సో చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ చూసి లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి మనీషా నువ్వు ఈ మూవీలో చేసావా, నువ్వు ఇందులో ఉన్నావా అని అడిగితేనే చేశాను అని చెప్తా. కానీ నేను ఓన్గా ఎప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పను, నా బెస్ట్ ఫ్రెండ్స్కి నేను ఈ ప్రాజెక్ట్లో చేశానని చెప్పను. నేను అందులో స్టోరీస్ కూడా పెట్టను. ఎందుకని అంతే. ఒకవేళ అది అయింది అంటే వెల్ అండ్ గుడ్, అవ్వలేదు అంటే అవ్వలేదు అంతే. అదొక డెడ్ సీక్రెట్, ఎవరికి తెలియకూడదు. మీ గురించి నేను చాలా విన్నాను కానీ ఇంత ఓపెన్గా వినలేదు. యాక్చువల్లీ నిజంగా చాలా క్యూట్గా అండ్ ఓపెన్గా చెప్పేస్తున్నావు. అసలు మనసులో అంటే ఇంటర్వ్యూ అంటే చాలా మంది భయపడతారు, సగం నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చేది కొంత, ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు అది మొత్తం ఓపెన్గా మాట్లాడుతున్నావు అనమాట. సో థ్యాంక్ యూ నిజంగా. అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే మొన్న ఒక సీన్ చేశారు, అది నేను చూసా, అది చూసుకుంటే కొంచెం బోల్డ్గా అనిపించింది నాకు. అంటే నువ్వు చూసుకుంటే యంగ్, మనకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చిందంటే దాని త్రూ ద్వారా క్యారెక్టర్లు వస్తాయి. సో మనకి ఇన్స్టాగ్రామ్లోనే బిల్ అవుతున్నాం, క్యారెక్టర్ పరంగా బిల్ అవ్వాలంటే అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓకే, సో ద థింగ్ ఈజ్ ఈవెన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ లైక్ నేను ఏదైనా రొమాంటిక్ సీన్ చేయను, నో ఇంటిమసీ సీన్స్, నో కిస్ సీన్స్, నో హగ్ సీన్స్. ఐ మీన్ ఎవరైనా కో ఆర్టిస్ట్తో
ఇవి ఎవరితో అయినా. అండ్ డ్రెస్సింగ్ విషయంలో వస్తే నో క్లీవేజ్, నో బికినీస్, నో షార్ట్స్, ఇలా కొన్ని ఉన్నాయి. బట్ మీకే ఉన్నాయి ఇవన్నీ? సారీ, ఇవన్నీ మీరే పెట్టుకున్నారా? నాకు నేనే పెట్టుకున్నాను. మరి ఇవన్నీ వ్యతిరేకంగా ఉంది కదా క్యారెక్టర్. యా ఎగ్జాక్ట్లీ, అక్కడికే వస్తా. సో ఇట్స్ లైక్ డీప్ నెక్ క్యారెక్టర్ ఏదైనా ఐ హ్యావ్ నో ఇష్యూస్. టు బి ఆనెస్ట్, క్యారెక్టర్ వైజ్ ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ వచ్చినా సరే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే క్యారెక్టర్తో నాకు సంబంధం లేదు. నాకేంటి, ఒక కోస్టార్తో ఇవన్నీ ఉండకూడదు అండ్ డ్రెస్సింగ్లో ఇవి ఉండకూడదు. నేను డ్రెస్సింగ్ విషయం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను అంత డీప్ వేసుకోలేను, ఐ కాంట్ అని. అంటే వాట్ దే కన్విన్స్డ్ మీ ఇస్ లైక్ ఇట్స్ ఎ నైస్ క్యారెక్టర్, లైక్ నీకు పేరు వస్తుంది, అట్లీస్ట్ నువ్వు ప్రాజెక్ట్ చూపించుకోవడానికి ఉంటుంది నెక్స్ట్. ఐ సెడ్ ఎస్ ట్రూ, ఇది రిలీజ్ అవ్వకపో డజంట్ మ్యాటర్, లెట్స్ డూ ఇట్. అండ్ దాట్స్ మై ఫస్ట్ ఎవర్ బోల్డ్ స్టెప్ ఐ టుక్. ఎలా అంటే ఓకే చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ సో అన్కంఫర్టబుల్. ఆ చున్నీ ఉంటుంది కదా, వన్స్ కట్ అన్నాక ఐ యూస్ టు వేర్ దట్. మళ్ళీ మనీషా షార్ట్ ఓకే అని కానీ మళ్ళీ తీసి కట్టుకునేదాన్ని. ఇట్స్ ఓకే, ఐ మీన్ సీ ఛాన్సెస్ మనకి చాలా వస్తాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ఛాన్సెస్ వస్తాయి, అందులో కొన్ని ఫిల్టర్ అవుట్ అయిపోతాయి ఎందుకంటే నాకున్న రెస్ట్రిక్షన్కి. కొన్ని నేను యాక్ట్ చేస్తాను, అవి కొన్ని రిలీజ్ అవ్వవు. కొన్ని రిలీజ్ అయినా సరే అంత పబ్లిసిటీ రావు. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా రాళ్ళు ఉంటాయి అన్నమాట ఆ వేలో. సరే లెట్స్ గివ్ అ ట్రై అని ఇచ్చాను అండ్ అది సక్సెస్ అయింది. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశానని రిగ్రెట్ కూడా లేదు. ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు డూ అట్లీస్ట్ ఒక్క బోల్డ్ క్యారెక్టర్ అయినా నేను చేయాలి, సో దట్ నాకు నేను ప్రూవ్ చేసుకోగలను. ఓకే మనీషా, యూ కెన్ డూ దిస్, నువ్వు నార్మల్ క్యారెక్టర్స్ కూడా చేయగలవు, బోల్డ్ కూడా చేయగలవు. ఇఫ్ అట్ ఆల్ నిన్ను ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో, నువ్వు ఈ క్యారెక్టర్ ఎందుకు చేసావంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు నచ్చే చేశాను అని వాళ్ళకి నేను చెప్పుకోగలను. సో దట్స్ వై ఐ హావ్ డన్. సో సూపర్. అంటే మన వరకు ఏం చేసినా మనకు తెలుసు, అంటే ఓకే ఇది మనం కరెక్ట్గా చేస్తున్నాం అని. బట్ ఆ కెమెరా మనం చూసుకుంటే ఊర్లలో ఎలా ఉంటుందంటే ఏంటి క్యారెక్టర్ చేసింది ఇలా, అంటే క్యారెక్టర్కి ఇంపాక్ట్ అయిన వాళ్ళే. సో మీరు అనేటట్లు ఇందాక కట్ చెప్తే వాళ్ళ చున్నీ కప్తారు, అక్కడ ఎలాంటి వారు వేరే ఉద్దేశంతో చూడరు. సో ఒకటే మనకి షార్ట్ ఓకే ఇందా లేదనే చూస్తారు. బట్ ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళగా వచ్చేసిన తర్వాత ఊర్లలో చూసేవాళ్ళు ఏంటంటే అదేంటి అలా డ్రెస్ వేసుకుంది, అదేంటి అలా అని ఇలా ఉంటారు కదా. సో పేరెంట్స్తో అనేవాళ్ళు ఇలా. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? సో బేసిక్లీ ఒక అమ్మాయి ఏం చేసినా సరే సొసైటీ మాట్లాడుతుంది. లెటెస్ట్ టేక్, నేను ఒక డీసెంట్ క్యారెక్టర్ చేసినా సరే ఆ పిల్ల లిప్స్ చూడు, ఆ పిల్ల నడక చూడు, ఆ పిల్ల భాష చూడు, ఆ పిల్ల హీల్స్, అసలు ఆ హీల్స్కి ఆ డ్రెస్కి సూట్ ఏదో ఒకటి జనాలు కమెంట్ చేస్తూనే ఉంటారు. అంటే నిజంగానే పాయింట్అవుట్ చేసిన వాళ్ళు, నిజంగానే అడోర్ చేసిన వాళ్ళు, నేను బట్టలు ఇప్పుకొని తిరిగినా సరే దేల్ అడోర్. టు బి ఆనెస్ట్, నేను ఒక బికినీలో వచ్చినా సరే దేల్ అడోర్. నిజంగానే అంటే ట్రూ ఒక మంచి ప్యూర్ ఇదితో చూసేటోళ్ళు. లెటెస్ట్ టేక్, బికినీ వేసుకున్న హీరోయిన్స్ అందరినీ కమెంట్ చేయాలనే, ట్రోల్ చేయాలనే రూల్ లేదు. కొంతమంది యా యూఆర్ లుకింగ్ గుడ్, యూఆర్ లుకింగ్ హాట్ అన్ని కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, రైట్? సో లెటెస్ట్ టేక్, ఒక అమ్మాయి ఏం చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా, ఆమె ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా, ఏం తిన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు. బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ నేను నాకు నచ్చింది చేయకపోవడం అనేది ఇట్స్ నాట్ రాంగ్. ఓకే, అంటే నాకు ఒక ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. నాకు నేను అరే సొసైటీ ఏమనుకుంటుందో, సరే సరే క్యారెక్టర్ చేయొద్దు అని అంటే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ అక్కడే ఎండ్ అయిపోదును. నా పోర్ట్ఫోలియోలో ఒక ప్రాజెక్ట్ యాడ్ అవ్వకపోదును. ఇప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు, అది నేను యాడ్ చేసుకోలేను కదా, నేను షో చేయలేను కదా, అట్లీస్ట్ ఐ కెన్ యాడ్ దిస్. సో టు బి ఆనెస్ట్, ఐ డోంట్ కేర్ వాట్ సొసైటీ థింగ్స్. నాకు చాలానే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. పేరెంట్స్ సపోర్ట్ అని అంటే టు బి ఆనెస్ట్ దే వోంట్ సపోర్ట్, బట్ నేనే ఇంకా బండిని లాక్కుంటా ఇస్తున్నాను. సో ఇప్పటికైనా కొంచెమైనా మార్పు మొదలైందా పేరెంట్స్ నుంచా? యాక్చువల్లీ నా కజిన్స్, నా కొంతమంది రిలేటివ్స్ దే సపోర్ట్, అండ్ కొంతమంది కజిన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు, మన ఏజ్ ఉంటారు కాబట్టి. కొంతమంది రిలేటివ్స్ ఇంకా పోక్ చేయడం వల్ల ఆబ్వియస్లీ పేరెంట్స్ అదొక డైలమాలో ఉండిపోతారు. అరే ఇది అసలు రాంగ్, ఈ గ్లామర్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ లైక్ టెంపరీ థింగ్, సో మనం సపోర్ట్ చేయకూడదు, ఏదో ఒక టైంలో ఇది రాంగ్ అని తను రియలైజ్ అయ్యి తనే క్విట్ అయిపోద్ది అన్న ఇదిలోనే ఉన్నారు. నేను సర్లే వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని నేను భ్రమలో ఉన్నాను. ఈలోపు ఫ్లో వెళ్ళిపోతుంటుంది. సో రైట్, అంటే డాడీ గారి జాబ్ కదా, గవర్నమెంట్ జాబ్, ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో అన్ని స్టేట్లు తిరిగే ఉంటారు? లేదు, వాళ్ళు డే 1 ఐ మీన్ ఫస్ట్ నుంచి కూడా డాడీ అక్కడే ఉంటారు. ఓకే సూపర్. సో నీ ఫ్రీడమ్ అయితే నీకు? నా ఫ్రీడమ్ అయితే నాకు. ఓకే, దెన్ అంటే ఒక మనకి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే, బట్
ఎలా వెళ్ళాలి ఏం చేయాలనే వే అయితే తెలియదు. సో ఇప్పుడైతే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఆపర్చునిటీ కూడా పెరుగుతుంది. సో నీ ఫస్ట్ స్టెప్ ఎలా వేసావు? అంటే ఎలా అంటే చాలామంది ఇప్పుడు దాన్ని ఒక అమ్మాయి బాగుందంటే ఎలాగోలాగా ఈ అమ్మాయి హైదరాబాద్ రావాలి లేకపోతే ఈ అమ్మాయి దగ్గర వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. సో నీ ఫస్ట్ స్టెప్ ఎలా పడింది బెస్ట్గా? నేను అసలు ఫస్ట్ వైజాగ్లోనే చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. మూవీస్ కూడా చాలా చిన్న ప్రాజెక్ట్స్, షార్ట్ ఫిల్మ్స్ అవ్వు, వెబ్ సిరీస్ అవ్వు, సాంగ్స్ అవ్వు, అండ్ ఐ మీన్ ఇండివిజువల్ సాంగ్స్, లేదా మోడలింగ్ అవ్వు, ఇవన్నీ చాలా చిన్న చిన్న స్టెప్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఆబ్వియస్లీ మై పేరెంట్స్ డజంట్ యూస్ టు సపోర్ట్ మీ, బట్ మై ఫ్రెండ్స్, ఐ మీన్ వాళ్ళు అసలు లేకపోతే టు బి ఆనెస్ట్ నేను ఆ ఒక్క స్టెప్ కూడా వేయలేకపోతున్నాను. అట్లీస్ట్ మనకి ఒక స్టెప్ కావాలంటే ఒక దమ్ము, ఒక ధైర్యం ఉండాలి, రైట్? అది పేరెంట్స్ అవ్వు, లేదా మన పార్ట్నర్ అవ్వు, ఫ్రెండ్ అవ్వు, ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. అప్పట్లో నా ఫ్రెండ్స్, అసలు నేను ఎంత లక్కీ అంటే నా ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా అంతే నా ఫ్రెండ్స్. అప్పట్లో అయితే ఇంకా ఎక్కువ, చాలా అంటే ఫస్ట్ స్టెప్స్ కదా. ఇప్పుడు అంటే నాకు తెలుసు, నన్ను వదిలేసా, నీకు తెలుసు కదా నువ్వు చేసుకుంటావు పో అని. అప్పుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు చాలా ఆచి తూచి వాళ్ళే ఫిల్టర్ అవుట్ చేసి నా ఫ్రెండ్సే చాలా సపోర్ట్ చేశారు. అసలు ఫస్ట్ స్టెప్ నేను తీసుకునే రీజనే నా ఫ్రెండ్స్. సో యా, బికాస్ ఆఫ్ దెమ్ ఐమ్ హియర్. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు, వాళ్ళకి అది నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి, అరే మనీషాకి ఇది తెలియట్లేదు, ఇది ఏం చేయాలి అనుకుంటుంది, చెప్పచ్చు కదా చిన్న సజెషన్ అని అంటే వాళ్ళు చెప్పేవారు అనమాట, ఇలా చేయమని. అరే మనీషా ఇలా అంట చేయరా, ఇలా అంట చేయరా. సో అలా. ఓకే. అండ్ మిస్ వైజాగ్ రన్నర్ అప్ అంటే నువ్వు ఆల్రౌండర్ అని చెప్పడానికి ఏం పర్లేదు, ఎందుకంటే అంటే జనరల్గా మోడల్, సో మోడల్ టు యాక్టర్, ఇదంతా జర్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దాని గురించి పెద్దగా అయిపోద్ది. సో అంటే మిస్ రన్నరప్ అనేసరికి అంటే మోడలింగ్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని విన్నాం. సో నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశా, వాళ్ళు ఆన్ కెమెరా చెప్పిన డైలాగ్స్ ఇవన్నీ. సో దాంట్లో కూడా చాలామంది ఇబ్బంది పెడతారు. మనం ఒక అంటే విన్నర్ అవ్వాలంటే దాని వెనక ఉన్న కష్టం అంతా చెప్తారు అన్నమాట. సో మీ జర్నీలో రన్నర్ వరకు పడ్డ స్ట్రగుల్ ఏంటి? టు బి ఆనెస్ట్ మిస్ వైజాగ్ షోలోనే ఇలాంటివి ఏం జరగలేదు. మిస్ వైజాగ్ తర్వాత ఐ ట్రైడ్ ఫర్ మిస్ సౌత్ ఇండియా. మిస్ సౌత్ ఇండియాలోని అంటే మమ్మల్ని డైరెక్ట్గా తీసుకున్నారు, ఎందుకంటే మిస్ వైజాగ్ రన్నర్ అప్ మేము డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఆల్రెడీ వీ వాన్ హియర్ కాబట్టి. సో అలా మిస్ ఆంధ్ర కూడా తనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. వీళ్ళందరూ ఫిల్టర్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే మిస్ సౌత్ ఇండియాకి. మిస్ సౌత్ ఇండియా కంటూ అప్పట్లో సపరేట్గా ఫిల్టరేషన్ ఏం లేకుండా, దీంట్లో ఫిల్టర్ అయిన వాళ్ళే ఉంటారు, వీళ్ళు విన్ అయిన వాళ్ళే వీళ్ళకి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్. సో నేను మిస్ సౌత్ ఇండియాకి చెన్నై వెళ్ళాను. చెన్నైలోనే ఆల్రెడీ నాకు తెలుసు ఎవరు మిస్ సౌత్ ఇండియా, ఎవరు రన్నర్ అప్, ఎవరు సెకండ్ రన్నర్ అప్. అంటే షో స్టార్ట్ అవ్వకుండా ముందే మాకు తెలిసిపోయింది. అంటే ఇట్స్ ఆల్ లైక్ సెటప్, మాకు ముందే తెలిసిపోయింది. సో మేము ఒకవేళ వాక్ చేసి, మేము ఒకవేళ స్ట్రగుల్ చేసినా సబ్ టైటిల్స్ కోసం స్ట్రగుల్ అవ్వాలి అక్కడ. ఏంటి మిస్ వాక్ ఆర్ మిస్ బెస్ట్ హెయిర్ ఆర్ మిస్ బెస్ట్ స్మైల్, వీటి కోసం మేము చేయాలి. అంటే దానికి అంత వాల్యూ లేదు టు బి ఆనెస్ట్, ఉంది, బట్ అట్లీస్ట్ వీ కాంట్ షో దట్ ఓకే నాకు మిస్ బెస్ట్ హెయిర్ దొరికింది, I can't show, right? So I was so disappointed. నాకు ఫస్ట్ రౌండ్ అవ్వగానే మాకు తెలిసింది, ఫస్ట్ నార్మల్ వాక్ ఉంటుంది, ఫస్ట్ రౌండ్ అవ్వగానే నాకు తెలిసింది. అండ్ దెన్ అక్కడికక్కడే డ్రాప్ తీసుకొని నేను అక్కడికక్కడే చెన్నై నుంచి బుక్ చేసుకొని వైజాగ్ వెళ్ళిపోయాను అనమాట. సో యా, అక్కడ కూడా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి, అక్కడ కూడా సెటప్లు ఉంటాయి, అక్కడ కూడా సెట్టింగ్లు ఉంటాయి, ఇవన్నీ నిజమే. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నాకు క్లోజ్గా నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అట్లా జనరల్గా అంటే నాకు తెలిసి కొన్ని షోలు, రియాలిటీ షోలు ఇలా జరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో తెలుస్తున్నాయి. బట్ అలాంటి దగ్గర కూడా అయినప్పుడు మరి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా వేస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ అదే, ఐ మీన్ మీరు జెన్యున్గా ఇవ్వాలనుకుంటే జెన్యున్గానే అందరినీ పిక్ చేయండి, లేదంటే సమ్ ర్యాండమ్గా ఎవరినైనా పిక్ చేయండి. మీరు ఎవరికైతే ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ మధ్యలో రీప్లేస్ చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. మేము ఇంత కష్టపడి, మేము హార్డ్ వర్క్ చేసి మేము వచ్చిన వాళ్ళమే కదా, మాకంటూ ఒక ఛాన్స్ ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి మీరు ముందే టైటిల్ అనౌన్స్ చేసేస్తే ఇంకా మేము వెళ్ళి పార్టిసిపేట్ చేయడం ఎందుకు, కరెక్ట్, నో యూజ్.